సో నౌ ఇప్పుడు ఏంటి డిజైన్ మాడ్యూల్ చేద్దాం ఈ ఆఫ్ యాడర్కి. ఓకే, ఆఫ్ యాడర్ ఓకే చేద్దాం ఒకసారి. ఆఫ్ యాడర్ మాడ్యూల్ నేమ్ ఏంటి? మాడ్యూల్ నేమ్ ఆఫ్ యాడర్. ఓకే, ఏమి ఇష్టం మీ ఇష్టం, ఆఫ్ యాడర్ ఇస్తారు ఏమి ఇస్తారు మీ ఇష్టం. తర్వాత ఇన్పుట్స్కి ఏమి ఉన్నాయి? ఏబి. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు ఇక్కడ ఇన్పుట్ అని రాసి ఇక్కడ కూడా డిక్లేర్ చేయొచ్చు, ఇన్పుట్ ఏ కామా బి. నెక్స్ట్ అవుట్పుట్ అని రాసి డిక్లేర్ చేయొచ్చు, కానీ మనం సింపుల్గా ఉండేదని కింద రాస్తున్నాను. ఓకే, ఏ కామా బి కామా సమ్ము క్యారీ. ఓకే, నెక్స్ట్ దీని యొక్క ఇన్పుట్స్ ఏంటి? ఇన్పుట్ అవుట్పుట్. ఓకే, ఇన్పుట్ అవుట్పుట్ చూద్దాం. ఇన్పుట్ ఏంటి? ఏ కామా బి. అవుట్పుట్ సమ్ము క్యారీ. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ ఇన్పుట్ అవుట్పుట్ అయిపోయింది కదా, మధ్యలో ఏమన్నా వైర్స్ ఉన్నాయని చూసుకోవాలి. వైర్స్ అనేది కూడా మీకు తెలిసే ఆటోమేటిక్గా ప్రీవియస్ క్లాస్ చెప్పుకుంటాను నేను. ఓకే, వైర్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఏంటి? వైర్ ఏం లేదు, డైరెక్ట్ గేట్ లెవెల్ రాసేద్దాం. ఓకే, గేట్ లెవెల్ ఇదేంటి? ఎక్స్ఆర్. ఓకే, ఎక్స్ఆర్ ఏంటి? ఎక్స్ఆర్ నెక్స్ట్ ఎక్స్ఆర్, ఇంకోటి ఏంటి? అండ్కి అండే. నెక్స్ట్ ఎండ్ మాడ్యూల్. ఓకే, ఈ ఎక్స్ఆర్కి రాద్దాం సార్. ఎక్స్ఆర్ సమ్ కదా, సమ్ ఎక్స్ఆర్కి ఏంటి? ఇంకో ముఖ్యమైన విషయం, ఎక్స్ఆర్ డైరెక్ట్గా రాసేయచ్చు, లేదంటే నేను ఇలా కూడా రాస్తాను, ఎక్స్ఆర్ గేట్ 1. దీని పేరు నాకు ఎక్స్ఆర్ నాకు రిప్రజెంట్ చేయాలి. ఎక్స్ఆర్ 1 నాకు ప్రింట్ అవ్వాలి, లాస్ట్లో డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో ఎక్స్ఆర్ 1 సమ్ కామా ఏ కామా బి. మీరు గేట్ డిక్లేర్ చేసిన వెంటనే ఈ సమ్ను అవుట్పుట్ కింద తీసుకునేది, ఏ కామా బిని ఇన్పుట్ కింద చెక్ చేసుకునేది, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా చేసుకునేది. ఓకే, అదే ఇక్కడ ఉన్నది. ఓకే, నెక్స్ట్ అండ్ 1. నెక్స్ట్ అండ్ 1 ఏంటి? క్యారీ ఏ కామా బి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గేట్ లెవెల్ అయిపోయింది. ఇది గేట్ లెవెల్. ఈ గేట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి మనం డేటా ఫ్లో రాయాలి. దీని తర్వాత ఏం చేయాలి మనం? నెక్స్ట్ ఏం చేయాలి? ఇది డిజైన్ మాడ్యూల్, ఆఫ్ యాడర్ డిజైన్ మాడ్యూల్. ఓకే, దీని మనం టెస్ట్ బెంచ్ రాయాలి. టెస్ట్ బెంచ్ మనం ఎన్ని రకాలు రాయొచ్చు? నార్మల్గా రాయొచ్చు, నెక్స్ట్ లూప్స్ వాడచ్చు. ఓకే, మీ ఇష్టం, ఎన్ని పాజిబుల్ ఉంటే పాజిబుల్ రాయండి. నెక్స్ట్ గేట్ లెవెల్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ డేటా ఫ్లోలో ఎస్ఐన్ అని వాడతాం, బిహేవియర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది ఇప్పుడు ఏంటి? గేట్ లెవెల్ అయిపోయింది. నెక్స్ట్ డేటా ఫ్లోకి ఏం చేస్తారు చూడండి సార్. టెస్ట్ బెంచ్ అనేది కామన్. ఓకే, డేటా ఫ్లోలో ఏం చేస్తాము? ఎక్స్ఆర్ అండ్ ఉన్నాయి. సో చూద్దాం సార్, ఇది రీడ్ చేద్దాం. ఉన్న ఈ ప్లేస్లో ఏం చేస్తామంటే అంతా కామనే. డేటా ఫ్లో ఇప్పుడు నేను చేస్తాను ఇక్కడ డేటా ఫ్లోలో ఇక్కడ అసైన్ కీవర్డ్ వాడతాను. అసైన్ అనే కీవర్డ్, అసైన్ ASSIGN అసైన్. సమ్ ఏంటి? సమ్ ఈజ్ ఈక్వల్ టు A XOR B. ఓకే, నెక్స్ట్ క్యారీ అసైన్, మళ్ళీ అసైన్ కీవర్డ్ క్యారీ ఈజ్ ఈక్వల్ టు A అండ్ B. ఓకే, సేమ్ ఇప్పుడు ఇది రన్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది అవుట్పుట్. ఓకే, సేమ్ అదే ప్లేస్లో కాపీ పేస్ట్ చేయండి. ఓకే, డేటా ఫ్లో అయిపోయింది. నెక్స్ట్ బిహేవియర్ మోడలింగ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ ద బిహేవియర్ మోడలింగ్. ఓకే, బిహేవియర్ మోడలింగ్ ఏం చేస్తాం? హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. బిహేవియర్ మోడలింగ్. ఓకే, చూద్దాం ఎలాగ. ఓకే,
ఫస్ట్ దీనికి ఏం చేస్తాను, ఆల్వేస్ అనే కీవర్డ్ వాడతారు. ఆల్వేస్ ఎట్ ది రేట్, ఆల్వేస్ ఎట్ ది రేట్ అని కీవర్డ్ వాడతారు. ఓకే, ఎట్ ది రేట్. నెక్స్ట్ ఇన్పుట్స్ డిక్లేర్ చేస్తారు. అదే చేంజ్ అయ్యే వాల్యూస్ ఇక్కడ డిక్లేర్ చేయాలి. ఏ బి. ఓకే, మస్ట్ బి ఇంపార్టెంట్. ఆర్, ఇవి చేంజ్ అయ్యే వాల్యూస్. ఓకే, ఇవి చేంజ్ అయ్యే వాల్యూస్ ని ఇలా ఆర్ తో డిక్లేర్ చేశారు. సో ఏదైనా స్టేట్మెంట్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్ గా అది బిగిన్స్ తో స్టార్ట్ అయ్యిద్ది, ఎండ్ తో ఎండ్ అయ్యిద్ది. ఓకే, ఎండ్, బిగిన్, ఎండ్. ఓకే, ఇప్పుడు ఇవి వాల్యూస్ ఎప్పుడు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి సో యాక్చువల్గా దీన్ని డేటా ఫ్లోలో రాద్దాం. ఓకే, సమ్ రాద్దాం సార్. ఇప్పుడు సమ్ క్యారీ, సమ్ ఎక్కడ డిక్లేర్ చేస్తారు? సమ్ అంటే ఏంటి? ఏ XOR బి, క్యారీ ఏ అండ్ బి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇన్పుట్ ని వైర్ తో డిక్లేర్ చేయండి. ఇన్పుట్ ని వైర్ తో, చాలా ఇంపార్టెంట్. వైర్ అవుట్పుట్ ని రిజిస్టర్ తో డిక్లేర్ చేయండి. ఎందుకని చెప్తా. రిజిస్టర్ ఏ కామా బి, రిజిస్టర్ వైర్ రిజిస్టర్ సమ్ క్యారీ. ఎందుకంటే డిక్లేర్ చేయాలంటే ఇలాగా ఈ క్యారీ అనేది అవుట్పుట్ ని అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది. అంత మనం 3 బిట్స్ ఇచ్చినా 4 బిట్స్ ఇచ్చినా బిహేవియర్ మోడలింగ్, అందుకని అప్డేట్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని రిజిస్టర్ తో డిక్లేర్ చేసుకోవాలి. ఓకే, ఈ టెస్ట్ మెథడ్స్ అనేది కామన్, కాపీ పేస్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇది మాత్రం చాలా కేర్ఫుల్ గా ఫాలో అవ్వండి. ఓకే, బిగిన్ ఇస్తే ఎండ్ రావాలి ఆటోమేటిక్. ఓకే, ఇది ఆల్వేస్ ఎట్ ది రేట్. ఇది సెన్సిటివిటీ లిస్ట్, చేంజ్ అయ్యే వాల్యూస్ ని చెక్ చేసుకుంటుంది. సెన్సిటివిటీ లిస్ట్. ఓకే, గుర్తుపెట్టుకోండి.